కేవలం సింగిల్ ఫోటోతో దేశవ్యాప్తంగా పాపులర్ కావడంతో పాటు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్ గాడ్బోలే. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఫోటోలు వైరల్ కావడంతో పాటు నాటి నుంచి నేషనల్ క్రష్ గా మారిపోయారు గిరిజ. వైట్ స్కిన్ టోన్, తేనె కళ్లతో కుర్రాలకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన ఈ పాపులారిటీతో గిరిజ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అలాగే దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఈ ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీలలో పలు భాషల్లో నటించిన గిరిజా ఓక్ ఇటీవల గుల్షన్ దేవయ్యతో కలిసి థెరపీ షెరపీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ ఉండగా గుల్షన్ షూటింగ్ సమయంలో తనతో ఎలా వ్యవహరించింది, ఎలా తనలోని భయం పోగొట్టాడు అనే వివరాల్ని ఓ ఇంటర్వ్యూలో గిరిజ పంచుకున్నారు. ఇంటిమేట్ సీన్స్ తీయడం అంత తేలిక కాదని, కానీ గుల్షన్ తనతో అంతా కంఫర్ట్ గా ఉందా లేదా అని దాదాపు 17 సార్లు అడిగారని గిరిజ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె అందం, మాట తీరు, కట్టు బొట్టు అన్ని కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ఇంటర్నెట్ లో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ అయింది గిరిజ. అయితే అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో తాను ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గిరిజ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆన్లైన్ లో తన గురించి వస్తున్న అటెన్షన్ వెన్నులో ఉణుకు పుట్టిస్తోందని, ప్రజలు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారని ఆమె పేర్కొంది. తనకు కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయని, కొన్ని మీమ్స్ కూడా గమ్మత్తుగా ఉన్నాయని, అయితే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తన ఫోటోల్ని కొందరు మార్ఫింగ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అభ్యంతరకరంగా ఉన్న ఆ ఫోటోలు చూసేందుకు చాలా అసౌకర్యంగా ఉందని, ఇష్టం వచ్చినట్టుగా ఎడిటింగ్ చేస్తున్నారని గిరిజా ఓక్ ఫైర్ అయింది. నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. రేపో మాపో వాడు సోషల్ మీడియాలోకి అడుగు పెడితే నా మార్ఫింగ్ ఫోటోలు కూడా చూస్తాడు. అదే జరిగితే మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు ఆన్లైన్ లో ఉన్నాయని వాడు బాధపడతాడు. ఈ ఆలోచనే నన్ను కొంగదీస్తుంది. కేవలం వ్యూస్, పబ్లిసిటీ కోసమే కొందరు ఇలాంటి దారుణాలకి తెగబడుతున్నారు. ఒక మహిళ ఫోటోలని ఇలా అసభ్యకరంగా మార్చే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండని గిరిజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసేవారే కాదు, వాటిని చూసి ఆనందించేవారు కూడా ఈ తప్పుడు పనిలో పాలు పంచుకుంటున్నట్టే. ఇలాంటి వాటికి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి. కానీ ఉన్న పలంగా వచ్చిన పాపులారిటీతో తాను ఎక్కువ మందికి దగ్గరయ్యానని, అలాగే నా సినిమాలు, సిరీస్లని ఎక్కువ మంది చూస్తారని గిరిజా ఓక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.